శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. అమెరికా నుంచి జవెలిన్ మిస్సైల్స్ రాబోతున్నాయి. రష్యా కండిషన్లేవి పెట్టకుండా సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీ ఇచ్చేస్తానని చెప్పేసింది. మన శత్రు దేశాలతో పోలిస్తే ఇప్పటికే మిస్సైళ్లు, ఫైటర్ జెట్ల విషయంలో ఎంతో బలంగా ఉన్న భారత్ ఇప్పుడు మరింత శత్రు దుర్భేద్యంగా మారబోతుంది. అమెరికా, రష్యా నుంచి వచ్చే ఆయుధాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లెక్క మారిపోనుంది. అప్పుడు పొరుగు దేశాలకు భారత్పై దాడి చేయాలన్న ఆలోచన రావాలంటేనే 1కి 1000 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. అమెరికా మిస్సైళ్లు, రష్యా ఫైటర్ జెట్ టెక్నాలజీ మన చేతికి అందితే ఇండియా ఇంకెంత శత్రు దుర్భేద్యంగా మారుతుంది? రష్యా నుంచి సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్, అమెరికా నుంచి జావెలిన్ మిసైల్స్, వార్ గ్రౌండ్ లోకి దిగితే దేని లెక్క దాందే, దేని విధ్వంసం దాందే. ఇక్కడ ఫైర్ చేస్తే నేరుగా వెళ్లి శత్రు సేనల గుండెల్లో పేలతాయి. అలాంటి ఆయుధాలు ఇంకొన్ని రోజుల్లో భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. ఈ మేరకు భారత్, అమెరికా మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ డీల్లో భాగంగా $93 మిలియన్ విలువైన ఆయుధాలను భారత్ కు విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా ఓకే చెప్పింది. దాంతో అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ భారత్ చేతికి అందనుంది. దేవదూతలా వచ్చిన ఈ ఆయుధానికి ఈ గ్లోబ్ వైడ్ విపరీతమైన ఆదరణ ఉంది. ఉక్రెయిన్ సైనికులు తమ భుజం మీద నుంచి రష్యా వైపు గురిపెట్టి ప్రయోగిస్తే కొన్ని వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకులను పేల్చేసింది ఈ జావెలిన్ మిసైల్. దీంట్లో అలాంటి ఫీచర్స్ లేవు. ఇది సాధారణ మిసైల్ కానే కాదు. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యుద్ధ ట్యాంకులను పేల్చేందుకు వాడతారు. దీన్ని వాడటం చాలా సింపుల్. భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించొచ్చు. దీనిలో 3.7 అడుగుల మిసైల్, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. నిజానికి ఇలాంటి ఆయుధాలను ప్రయోగించిన దేశం నుంచి పోగా వేడి వస్తాయి. శత్రువులు హీట్ సెన్సార్లతో వాటిని గుర్తిస్తారు. కానీ జావెలిన్ లో తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటార్ మిసైల్ ని బయటకు కొంత దూరం విసురుతారు. ఆ తర్వాత మిసైల్ మోటార్ ఆన్ అయి టార్గెట్ వైపు దూసుకెళుతుంది. దీన్ని కంప్యూటర్ తో కంట్రోల్ చేస్తారు. అందువల్ల ఖచ్చితంగా జావెలిన్ ని ఎక్కడి నుంచి ప్రయోగించారు శత్రువుకు అస్సలు అర్థం కాదు. ఈ లోపు ఈ మిసైల్ ఫైర్ చేసిన వారు సురక్షిత ప్రాంతాల్లో దాక్కునేందుకు వీలుంటుంది. రియాక్టివ్ ఆర్మర్ రక్షణ కవచాలను ఛేదించి యుద్ధ ట్యాంకును ధ్వంసం చేసేలా జావెలిన్ లో 2 దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలి దశలో కవచాన్ని ఛేదించి ఆ తరువాతి దశలో వార్హెడ్ ట్యాంక్ ని ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజాలు రెథియాన్, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. వీటి ధర $2 లక్షల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్ ఈ మిసైల్ని విపరీతంగా వినియోగించింది. మాస్కోకు చెందిన అనేక యుద్ధ ట్యాంకులను పేల్చేసింది. వీటి నుంచి తప్పించుకునేందుకు రష్యా తమ ట్యాంకులపై ఐరన్ బోన్లను అమర్చిందంటే వీటి కెపాసిటీ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ క్షిపణులను ఉక్రెయిన్ వాసులు దేవదూతతో పోల్చారు. అలాంటి మిసైళ్లను భారత్ కిచ్చేందుకు అమెరికా అంగీకరించింది. ఈ మేరకు $93 మిలియన్ ఆయుధాలను అమ్మేందుకు 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో దాదాపు $46 మిలియన్ విలువైన జావెలిన్ మిసైల్ సిస్టమ్స్, దానికి సంబంధించిన హార్డ్వేర్ ని అగ్రరాజ్యం అందించనుంది. దీంతో పాటు $47 మిలియన్ విలువైన ఎక్స్కాలిబర్ ప్రొజెక్టిల్స్, ఇతర సైనిక పరికరాలను విక్రయించనుంది అమెరికా. మొదటి విడతలో జావెలిన్ FGM-148 మిసైల్స్, 25 జావెలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్స్ త్వరలోనే భారత్ కు అందనున్నాయి.
మరోవైపు భారత్ రష్యా మధ్య బంధం మరింత బలపడుతోంది. ఈ మేరకు రక్షణ రంగంలో రష్యా ఇండియాకు అద్దరిపోయే ఆఫర్ ఇచ్చింది. అమెరికా F-35 కి పోటీగా భావించే సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్లను ఇండియాకిచ్చేందుకు మాస్కో ముందుకొచ్చింది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో సహా భారత్ కు ఇవ్వటానికి రష్యా సిద్ధమైంది. పుతిన్ ఇండియా టూర్ లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య అనేక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ రంగం విషయంలో ఇండియా మాస్కోని నమ్మకమైన మిత్రుడిగా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి షరతులు లేకుండా సుఖోయ్ 57 యుద్ధ విమానాల టెక్నాలజీని మార్పిడి చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ CEO సెర్గీ చెమెజోవ్ దుబాయ్ ఎయిర్ షోలో ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీ కేవలం రష్యా, అమెరికా, చైనా దగ్గర మాత్రమే ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా US F-35 జెట్స్ ని భారత్ కు అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రష్యా కంపెనీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఎలాంటి కండిషన్స్ లేకుండా పూర్తి స్థాయి టెక్నాలజీ బదిలీతో పాటు ఇండియాలోనే సుఖోయ్ 57 జెట్లను తయారు చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. అంతేకాదు భారత్ రష్యా నుంచి మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. 10,000 కోట్ల విలువైన మిసైళ్లను కొనుగోలు చేసేందుకు కూడా ఇండియా సిద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ మిసైళ్లని అడ్డుకోవడంలో S-400 సిస్టమ్ అత్యంత కీలక పాత్ర పోషించింది. అందుకోసమే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెలలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన టూర్లోనే రెండు దేశాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరే అవకాశముంది. ఆల్రెడీ ఇండియా దగ్గర రఫేల్ లాంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ లాంటి అధునాతన మిసైల్స్ ఉన్నాయి. అయినా సరే అమెరికా నుంచి జావెలిన్ మిసైళ్లని భారత్ ఎందుకు కొంటుంది? రష్యా నుంచి సుఖోయ్ 57 ఫైటర్ కొనాల్సిన అవసరం ఏముంది? ఇవి కూడా భారత అమ్మల పొద్దులో చేరితే అటు పాక్ గానీ ఇటు చైనా గానీ ఇండియా వైపు చూడాలంటే వణికిపోతాయా? ఆపరేషన్ సింధూర్ తర్వాత అడ్వాన్స్డ్ వెపన్స్ అవసరం భారత్కి ఎంతుంది? రక్షణ పరంగా మరింత బలోపేతంగా భారత్ అధునాతన అస్త్రాల కొనుగోలు వెనుక వ్యూహం. అమెరికా జావెలిన్ మిసైల్ సిస్టమ్స్ విక్రయించేందుకు ముందుకొచ్చింది. రష్యా కూడా 5వ తరం సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్ కి సంబంధించిన పూర్తి టెక్నాలజీని బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇంతటి ఉన్నత స్థాయి డిఫెన్స్ టెక్నాలజీని ఇండియాకు అందించడానికి ముందుకు రాలేదు. కానీ రష్యా ఆ పని చేస్తోంది. తొలుత రష్యాలో తయారైన సుఖోయ్ 57 ఫైటర్లను భారత్ కు సప్లై చేయనున్నారు. తరువాత దశలవారీగా వాటి ఉత్పత్తిని పూర్తిగా భారత్ కు తరలిస్తారు. అంతేకాదు సింగిల్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన సుఖోయ్ 75 చెక్మేట్ ని కూడా భారత్ కు ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంజిన్లు, సెన్సార్లు, AESA రాడార్, AI టెక్నాలజీ, స్టెల్త్ మెటీరియల్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తామని రష్యా స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాలు నిరాకరిస్తోన్న కీలక టెక్నాలజీని రష్యా ఆఫర్ చేయటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ దగ్గర ఇప్పటికే రఫేల్ లాంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణులున్నాయి. అయినప్పటికీ అమెరికా నుంచి జావెలిన్ లాంటి యాంటీ ట్యాంక్ మిసైళ్లు, రష్యా నుంచి సుఖోయ్ 57 ఫైటర్ జెట్ల కొనుగోలుపై దృష్టి సారించడం వెనుక బలమైన వ్యూహాత్మక అవసరాలున్నాయి. దేశ భద్రతను, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర ఎదురవుతోన్న సవాళ్లను చూస్తే ఈ రక్షణ ఒప్పందం కీలకంగా మారనున్నాయి. భారత్ దగ్గర ఇప్పటికీ స్వదేశీ నాగ్, రష్యా నుంచి కొన్న యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉన్నాయి. అయినా అమెరికా నుంచి జావెలిన్ కొనుగోలు చేయడానికి కొన్ని కారణాలున్నాయి. ఇది ఫైట్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మిసైల్ ఫైర్ చేశాక ఆపరేటర్ టార్గెట్ ని ట్రాక్ చేయాల్సిన పని లేదు. మిసైల్లోని ఇన్ఫ్రారెడ్ సీకర్ తనంతట తానుగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇది ఆపరేటర్ భద్రతని పెంచుతుంది. పైగా జావెలిన్ రక్షణ కవచం తక్కువగా ఉండే యుద్ధ ట్యాంక్ పైభాగాన్ని లక్ష్యంగా చేసి
చేసుకుని దాడి చేస్తుంది. అందువల్ల ట్యాంకుల విధ్వంసానికి జావెలిన్ లాంటి మిసైళ్లు ఎంతో అవసరం. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో సరిహద్దుల దగ్గర చైనా భారీగా ట్యాంకులను మోహరిస్తోన్న క్రమంలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన జావెలిన్ లాంటి తేలికపాటి క్షిపణులు సైన్యానికి ఎంతో అవసరం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పటికే రఫెల్ లాంటి 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్న భవిష్యత్ యుద్ధాలకు 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఖచ్చితంగా కావాల్సిందే. సుఖోయ్ 57 రష్యాకు చెందిన 5వ తరం స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. స్టెల్త్ టెక్నాలజీ అంటే శత్రు రాడార్లకు చిక్కకుండా దాడి చేసే కెపాసిటీ. చైనా దగ్గర ఇప్పటికే J-20 లాంటి 5వ తరం ఫైటర్ జెట్స్ ఉన్నాయి. దీనికి దీటుగా భారత్ దగ్గర కూడా 5వ తరం ఫైటర్ జెట్స్ ఉండాలి. ఇప్పుడు రష్యా సుఖోయ్ 57 టెక్నాలజీని, సోర్స్ కోడ్ ని ఇండియాకు ట్రాన్స్ఫర్ చేస్తామని ఆఫర్ చేస్తోంది. ఇది భారత్ తన సొంత 5వ తరం ఫైటర్ జెట్ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. భారత్ సొంతంగా సుఖోయ్ 57 లాంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకునేందుకు మరో 10 ఏళ్లు పడుతుంది. ఈలోపు చైనా పాకిస్తాన్ కు దీటుగా బదులిచ్చేందుకు సుఖోయ్ 57 కొనుగోలు అత్యంత శక్తివంతమైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది. భారత అమ్ముల పొదిలో ఈ కొత్త వెపన్స్ చేరితే అటు పాకిస్తాన్ ఇటు చైనా వ్యూహాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ సరిహద్దుల్లో ఎప్పుడెలాంటి ఉద్రిక్తతలు చెలరేగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందువల్ల అధునాతన ఆయుధాల అవసరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయాల్సి ఉంటుంది. వాటికి అడ్వాన్స్డ్ వెపన్స్ ఖచ్చితంగా కావాలి. అంతేకాదు సరికొత్త ఆయుధాలు కలిగి ఉండటం అనేది కేవలం యుద్ధం చేయటానికి మాత్రమే కాదు, యుద్ధాన్ని నివారించడానికి కూడా ఉపయోగపడతాయి. భారత్ దగ్గర ఈ అత్యాధునిక అస్త్రాలుంటే శత్రు దేశాలు దాడికి దిగటానికి 1కి 10 సార్లు ఆలోచిస్తాయి. ఆధునిక యుద్ధాల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్, స్టెల్త్ టెక్నాలజీ, లాంగ్ రేంజ్ ప్రెసిషన్ వెపన్స్ అవసరం. కేవలం రఫెల్, బ్రహ్మోస్లు మాత్రమే కాక అన్ని రకాల ముప్పులను ఎదుర్కొనేందుకు వీలుగా సైనిక సామర్థ్యాలను పెంచుకోవటం తప్పనిసరి. ఇది కేవలం రక్షణ బలాన్ని పెంచుకోవటమే కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి, ప్రాంతీయ సమతుల్యతను కాపాడటానికి ఓ ముందడుగుగా చెప్పొచ్చు. అమెరికా జావెలిన్ మిసైల్ సిస్టమ్, రష్యా సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్ భారత అమ్ముల పొదిలో చేరితే మన దేశ సైనిక శక్తి మరింత బలోపేతమవుతుంది. పొరుగు దేశాలు సరిహద్దుల్లో ఏవైనా తోకజాడిస్తే వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు అవసరమవుతుంది.